వెల్కమ్ టు మెగా 9 టీవీ. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ వరాల జల్లు కురిపించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. జనరేటర్, శిలాఫలకం, డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. అనంతరం డయాలసిస్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉండే డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెంటర్లో ఒక 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక యువ శాసనసభ్యులు ఉదయగిరి సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గలమెత్తే కాకర్ల సురేష్ గారు, అదేవిధంగా చాలా సీనియర్ శాసనసభ్యులు, అనేక పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా నియోజకవర్గానికి సేవలు అందించిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఖమ్మం విజయరామరెడ్డి గారు, అదేవిధంగా ఒంటరి వేణుగోపాల్ రెడ్డి గారు, కొమ్మి లక్ష్మీనాయుడు గారు లాంటి శాంతమ్మ గారు, అదే చెంగరాజ్ యాదవ్ గారు, ఇటువంటి దిగ్గజాల మధ్య ఇవాళ ఈ 50 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉదయగిరితో నాకు ప్రత్యేకించి 30 సంవత్సరాల పైగా అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఉదయగిరే కారణం. ఉదయగిరి కారణం ఎందుకంటే ఉదయగిరిలో శాసనసభ్యులుగా ఉన్న గౌరవ వెంకయ్య నాయుడు గారు నేను వారికి సహాయం కూడా చేయడం, దాని కారణంగానే ఇక్కడ దాకా రావడం జరిగిందని చెప్పడానికి నేను నిజంగానే గర్విస్తున్నాను. అయితే ఈ డయాలసిస్ సెంటర్ వింజమూరు రావడానికి అని నిన్న పేషెంట్లు మారుమూల ప్రాంతాలు, వెళ్ళడానికి వీలు లేని ప్రాంతాలు, వీటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ముందు అటువైపు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్, ఎందుకంటే దాదాపు 70 మంది దాకా పేషెంట్లు ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లే 29 దాకా ఉన్నారు. వాళ్ళందరికీ సౌకర్యంగా, సౌలభ్యంగా కూడా ఉంటుంది. నేను పేషెంట్లను బయట అడుగుతుంటే గతంలో ఆత్మకూరుకి వెళ్లే వాళ్ళం, లేదా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరుకి వెళ్లే వాళ్ళం. వెళ్లే క్రమంలో డయాలసిస్ చేసుకోవడానికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొన్ని గంటల పాటు బస్సులో ప్రయాణం చేయాల్సిన ఇది వచ్చింది. కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఈ ప్రయత్నాల మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని వారి ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద 42 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 కొత్త డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 65 కోట్లు కేవలం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 650 డయాలిసిస్ మెషిన్లు ఉన్నాయి. లక్షల కొద్ది సెషన్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాలని ఎమ్మెల్యే గారిని ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ డయాలిసిస్ సెంటర్ రావడానికి తను ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా వెంటనే వీటికి, ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే కరెంటు నిరంతరాయంగా కరెంటు ఉండాలి. కాబట్టి కరెంటు పోతున్న నేపథ్యంలో జనరేటర్ కూడా తీసుకురావడం, అదేవిధంగా పేషెంట్లకు తీసుకురావడం మంచి విషయం. అదేవిధంగా పేషెంట్లు డయాలసిస్ చేస్తున్న సమయంలో వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి గారు ఒక టీవీని కూడా బహుకరించారు. అంటే సమాజంలో ఈ వైద్యము లేదా విద్య అనేది కేవలం ప్రభుత్వాల పని అని కాకుండా కాస్త సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉదాత్తతో కాస్త ముందుకు వచ్చి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సిఎస్సికి సంబంధించి 30 పడకల సిఎస్సికి మొత్తం 8 మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే డెంటల్ సర్జన్తో సహా 7 మంది ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ మాత్రమే లేరు. అది కూడా అతి త్వరలోనే ఆ డాక్టర్ నియామకం కూడా చేస్తాం. మొత్తం 30 మంది ఉండాల్సి వస్తే 3 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ లేకపోవడం, ఒక ఫార్మసిస్ట్ లేరు, ఒక ఫిజియోథెరపిస్ట్ లేరు. వారిని కూడా తొందరలోనే నియమించి ఈ సిఎస్సిని మరింత పటిష్టపరిచి ఈ ప్రాంతంలోని పేదలకి నాణ్యమైన వైద్య సేవలను అందిస్తాం.